నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు లక్ష్మీ నారాయణపై జగన్ ఫైర్. చంద్రబాబు స్క్రిప్ట్ తోనే పవన్ అభ్యర్థులను ప్రకటిస్తున్నారన్న జగన్. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన సీనియర్ కాంగ్రెస్ నేత చిత్తరంజన్ టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. సిద్దిపేట ఎమ్మెల్యేపై కేటీఆర్ సవాల్. మనమేంటో కేటీఆర్ చూపించాలన్న హరీష్ రావు. ఇక డీటెయిల్స్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీలో జాయింట్ కిల్లర్ గా పేరుగాంచిన నేత సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చిత్తరంజన్ దాస్ ఆ పార్టీని వీడనున్నారు. తాను పార్టీని వీడనున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ నాయకుడు. ఒకప్పుడు కల్వకుర్తిలో ఎన్టీఆర్ను ఓడించిన నేత. 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున చిత్తరంజన్ దాస్, టీడీపీ తరపున పార్టీ అధినేత ఎన్టీఆర్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో చిత్తరంజన్ దాస్ ఎన్టీఆర్ మీద 4000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అప్పట్లో ఇది పెను సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో ఆయన పేరు మారుమూగిపోయింది. అంతకుముందు 1985లో కూడా ఆయన కల్వకుర్తి నుంచి విజయం సాధించారు. కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1994లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. చిత్తరంజన్ దాస్ టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ చైర్మన్ అయిన చిత్తరంజన్ దాస్ 2018 ఎన్నికల్లో కొల్లాపూర్ లేదా జడ్చర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కలేదు. చిత్తరంజన్ దాస్ టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇక లోక్సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రజలను కోరారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన హరీష్ రావు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోనే నెంబర్ 1 మెజార్టీతో ప్రభాకర్ రెడ్డి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కాంగ్రెస్, బీజేపీతో పోటీ లేదన్న హరీష్ రావు టీఆర్ఎస్ ఎంపీలు మెజార్టీతో ఒకరితో ఒకరు పోటీ పడే పరిస్థితి ఉందని అన్నారు. మెజారిటీ విషయంలో ఇటీవల కేటీఆర్ మనతో సవాల్ చేశారని వ్యాఖ్యానించిన హరీష్ రావు కరీంనగర్ ఎంపీ స్థానం కంటే మనమే ఎక్కువ మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కేసీఆర్ అభివృద్ధి రథం పరిగెత్తాలంటే ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించాలని అన్నారు. ఇక పులివెందులలో నామినేషన్ దాఖలు చేయడానికి ముందు చర్చి వద్ద జరిగిన బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు. ఈ సభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబు సిబిఐలో పనిచేస్తున్న ఓ అధికారితో కలిసి నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారని జగన్ ఆరోపించారు. ఆ వ్యక్తి ఎవరో అందరికీ తెలుసని, ఆయనకు తొలుత భీమిలి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు భావించారని, అయితే విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి తన పార్ట్నర్ పవన్ ద్వారా విశాఖ ఎంపీ టికెట్ ఇప్పించి డ్రామాలు ఆడుతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు పార్ట్నర్ పవన్ నామినేషన్ వేసిన రోజు అక్కడ టీడీపీ జెండాలు కనిపించాయని అన్నారు. చంద్రబాబు పార్ట్నర్ ఎవరు తెలుసా అని ప్రశ్నించిన జగన్ ఆయన ఓ సినీ నటుడని పేర్కొన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ ఆదేశాలతో ఆయన అభ్యర్థులను ప్రకటిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గ్రామాల్లో పంచుతున్న డబ్బును తమ నవరత్నాల పథకంతో కొట్టిపడేస్తామని, వచ్చేది మన ప్రభుత్వమేనని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్నప్పటికీ రాజకీయ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా టీడీపీ నేత పి గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పి గన్నవరం టికెట్ను ఈసారి వెలగపూడి స్టాలిన్ బాబుకు కేటాయించడంతో మనస్తాపం చెందిన నారాయణమూర్తి టీడీపీని వీడారు. కాగా ఈరోజు పిఠాపురంలో జగన్ సమక్షంలో నారాయణమూర్తి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. పిఠాపురంలో జరిగే వైసీపీ సభలో భారీ సంఖ్యలో అనుచరులు, మద్దతుదారులతో ఆయన వైసీపీలో చేరుతారని పేర్కొన్నారు. అయితే వైసీపీలో చేరిక అనంతరం జగన్ నారాయణమూర్తికి ఏ బాధ్యత అప్పగిస్తారన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఖాతాదారుల పాస్వర్డ్ తమ ఉద్యోగులు కనిపిస్తూ ఉంటాయని ఇంటర్నల్ సర్వర్లో వాటిని దాచామని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తెలిపింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఈ పాస్వర్డ్లు ఫేస్బుక్ బయట వారికి ఎన్నటికీ కనిపించవు, ఉద్యోగులకు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. వాటిని మా ఉద్యోగులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఇంతవరకు లేవు అని సంస్థ ఇంజనీరింగ్ సెక్యూరిటీ విభాగం వైస్ ప్రెసిడెంట్ పెడ్రో కనాహువాటి తన బ్లాగ్లో వెల్లడించారు. ఉద్యోగులకు పాస్వర్డ్లు కనిపిస్తాయన్న విషయాన్ని ఈ సంవత్సరం ప్రారంభంలోనే తాము తెలుసుకున్నామని ఆయన చెప్పడం గమనార్హం. ఇప్పటికే డేటా భద్రతపై ఆందోళన వెల్లువెత్తుతున్న వేళ పాస్వర్డ్లను ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్లో సర్వర్లో దాచామని, అవి సంస్థ ఉద్యోగులకు తప్ప మరొకరికి కనిపించవని చెప్పడం భద్రతా నిబంధనలకు విరుద్ధమేనని సైబర్ నిపుణులు మండిపడుతున్నారు.
కాగా ఫేస్బుక్ security.com అనే సెక్యూరిటీస్ న్యూస్ వెబ్సైట్ గతంలోనే కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. దాదాపు 60 కోట్ల మంది పాస్వర్డ్లు సాధారణ అక్షరాల్లో ఉన్నాయని, వీటిని సుమారు 20,000 మంది ఉద్యోగులు చూస్తున్నారని సంస్థ తెలిపింది. ఇక హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వేర్వేరు ప్రయాణికుల నుంచి 26 లక్షల రూపాయల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో XY235 విమానం ద్వారా శంషాబాద్లో అడుగుపెట్టిన ప్రయాణికుడి నుంచి 250 గ్రాముల బరువున్న 2 బంగారం బిస్కెట్లు, 50 గ్రాముల బరువున్న మరో 2 బంగారు బిస్కెట్లు జప్తు చేశారు. వీటి మొత్తం విలువ 19,83,600 రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. డ్రిల్లింగ్ మెషిన్లు అక్రమంగా ఈ బంగారాన్ని తరలిస్తూ ఉండగా అధికారులు పట్టుకున్నారు. ఇక చైనాలో ఓ టూరిస్ట్ బస్సులో మంటలు చెలరేగి 26 మంది మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. హునాన్ ప్రావిన్స్లోని చాంగ్డే పట్టణంలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో మొత్తం 56 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు సమాచారం. బస్సులోని 2 డ్రైవర్లతో పాటు టూరిస్ట్ గైడ్ను అదుపులోకి తీసుకుని ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు. చైనాలో ఈ తరహా ఘటనలు పెరుగుతూ ఉండడంతో రవాణా భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక నల్గొండ జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో నేషనల్ హైవేపై అండర్ పాస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు పాల్గొన్న కోదాడ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ అండర్ పాస్ నిర్మాణం కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు. నిరాహార దీక్ష చేసిన వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఇక కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీనాక్షి నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో భారీగా ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బిటి నాయుడు, భారీగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ హోదాలో మేము చూస్తే ఆదోని చరిత్రలోనే, కర్నూలు చరిత్రలోనే ఇప్పటివరకు జరిగిన నామినేషన్లో జరగని విధంగా ఈ నామినేషన్ ఘట్టం 10 గంటలకు మేము స్టార్ట్ చేస్తే ఎర్ర టెండను కూడా లెక్క చేయకుండా స్వచ్ఛందంగా, మరి అన్నగారు ప్రతిసారి ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తాడు, ఈసారి లేదు ఆయన చెప్పుకున్నా కూడా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా మీరు చూశారు. ఆదోని పుర వీధుల గుండా అంతా కూడా భారీ రథయాత్రతో కానీ విని ఎరుగని విధంగా మరి ఈరోజు నామినేషన్ వేశాం. ఖచ్చితంగా నాకు తెలిసి డౌటే లేదు, అన్న ఆల్రెడీ రికార్డు బద్దలు కొట్టాడు, రికార్డు తిరిగి రాస్తూ మరి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ప్రజలు మా వైపు ఉన్నారు, మా నాయకుడు చంద్రబాబు వైపు ఉన్నారు, మా పార్టీ తెలుగుదేశం వైపు ఉన్నారు, మా గురువారు అయినటువంటి, మా నాయకుడు అయినటువంటి మరి కాబోయే శాసనసభ్యులు అన్నగారు వెంట ఉండడానికి నిదర్శనమే ఈరోజు స్వచ్ఛందంగా 20,000 మంది ఈరోజు ఎర్ర టెండర్ నుంచి లెక్క చేయడం ఈరోజు నామినేషన్ వేశాం. తప్పకుండా భారీ మెజార్టీ, అంటే 20,000 తక్కువ కాకుండా మెజార్టీతో మేము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తాం. ఈ నామినేషన్ కార్యక్రమంలో నియోజకవర్గ పెద్దలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఎంతోమంది, నేను నా రాజకీయ జీవితంలో ఇది 6వ నామినేషన్, కానీ ఎరగని రీతిలో ఈరోజు మరి అందరూ కూడా పాల్గొనడం. గతంలో అన్ని ఏర్పాట్లు చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎన్నికల రూల్స్ ప్రకారము నేను అందరికి కూడా వాలంటరీగా మీరే రావాలి, ఎన్నికల రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉందని చెప్పాను. చాలా సంతోషంగా ఉంది నాకు, ఎందుకంటే నేను 6వసారి నామినేషన్ వేశాను. ఇంతమంది ఇంత ఉత్సాహంగా, మరి ఇంతటి ఎండలో ఉదయం 10 గంటల నుంచి ఇక్కడికి రావడానికి 12:30 అయితే కూడా చాలా ఎక్కువగా అందరూ పాల్గొనడం జరిగింది. దానికి ముఖ్యమైన కారణం ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకి
అందరూ కూడా మళ్ళా ఈ ప్రభుత్వం రావాలని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం. ఇక కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు తాలూకా ఆఫీసులు ఆలూరు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కోట్ల చక్రపాణి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆలూరు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు తరలివచ్చారు. నన్ను ఎన్నుకోవడం ద్వారా ఈ వెనుకబడిన నియోజకవర్గానికి న్యాయం చేస్తాననే భరోసాని ప్రజలకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నీతి నిజాయితీ గల పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఆ పార్టీ తరఫున నన్ను ఎంపిక చేసినారు కాబట్టి అభ్యర్థిగా తప్పకుండా ఈ ప్రజలు ఆదరించి నన్ను గెలిపిస్తారనే నమ్మకంతో నేను ఉన్నాను. నన్ను గెలిపించడం ద్వారా ఈ వెనుకబడిన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నాకు సమస్యల మీద ఎంతో అవగాహన ఉంది. 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ద్వారా నేను చేసిన రాజకీయం అంతా కూడా వెనుకబడిన నియోజకవర్గాల ప్రాంతాల్లోనే నేను చేశాను కాబట్టి సమస్య మీద పూర్తి అవగాహనతోనే నేను ముందుకెళ్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ 70% పైన గ్రామాల్లో విపరీతమైన త్యాగునీటి సమస్య ఉంది. దాన్ని తీర్చాల్సిన పరిస్థితి ఉంది. కనీసం అది మినిమం. తర్వాత సాగునీరు మనకు శ్రీబాగు ఒప్పందం ద్వారా మనకు రావాల్సిన వాటా ఏదైతే ఉందో రాయలసీమ ప్రాంతానికి, దాంట్లో మన ఆలూరు ప్రాంతానికి రావాల్సిన కేటాయింపులతో కూడిన నీటిని మనం సాధించుకోవడం ద్వారా సాగునీటిని కూడా రైతులకు అందించే ప్రయత్నం చేస్తాను. అలా చేయాలంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది. కేంద్రంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఆ పార్టీ తరఫున ప్రతినిధిగా, ఈ ప్రజల ప్రతినిధిగా ఈ సమస్యల కోసం పోరాడి ఖచ్చితంగా ఈ వెనుకబడిన నియోజకవర్గాన్ని ముందు వైపు తీసుకెళ్తాననే నమ్మకం నాకు ఉంది. ప్రజలు కూడా నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది. ఎందుకంటే మిగతా పార్టీలు 2 ఏవైతే ఉన్నాయో అవినీతితో కూడుకొని కేవలం వాళ్ళు, వాళ్ళ క్యాడరు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అవినీతి చేయడం ద్వారా అవినీతి చేయడం కోసమే రాజ్యంలోకి రావాలని చూస్తున్నారు. వాళ్ళు ప్రజాభివృద్ధి కోసం ఆలోచన చేస్తలేరు, ప్రజా సమస్యల కోసం ఆలోచన చేస్తలేరు. ఆ పార్టీలు ఎవరండి? తెలుగుదేశం అండ్ వైసీపీ 2 ఇప్పుడు పోటీపడే పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా అధికారం అడుగుతుండేది వాళ్ళు సంపాదించుకునే ప్రయత్నం కోసమే తప్ప ప్రజల అభ్యున్నతి కోసం కాదనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అలా కాదు. కేవలం నీతి నిజాయితీ ఉన్న దేశ నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ప్రాంతీయ స్థాయిలో కూడా ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా నిజాయితీ గల నాయకత్వమే అవసరమని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఇక కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తరాల శ్రీదేవి నామినేషన్ దాఖలు చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఆశీస్సులతో నామినేషన్ వేయడం జరిగింది. చాలా దిగ్విజయంగా నామినేషన్ కార్యక్రమాన్ని చేసుకొని ఈరోజు 2 గంటలు దాటిన తర్వాత నామినేషన్ వేయడం జరిగింది. ఈ గెలుపుని ఎవరు ఆపలేరు. వైఎస్ఆర్సీపీ గెలుపుని ఈరోజు తూర్పున సూర్యుడు ఉదయిస్తాడా అనేది ఎంత నిజమో ఈరోజు పత్తికొండ వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా జెండా ఎగరవేస్తామనేది ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. వచ్చేది రేపు మే 23వ తేదీన జగనన్న ఖచ్చితంగా సీఎం కాబోతున్నారు. ఖచ్చితంగా మన కర్నూలు డిస్టిక్లో 14 సీట్లు 14 జెండా ఎగరేస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట,
కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 944053704. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక అభినయ విద్యా వాచస్పతి స్వర్గీయ డిఎస్ దీక్షితుల మాస్టారు సంస్మరణ సభ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో యువ కళావాహిని మరియు జంట నగరాల కళా సంస్థల ఆధ్వర్యంలో రవీంద్ర భారతి సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కెవి రమణాచార్యులు, సుద్దాల అశోక్ తేజ, పాలకుర్తి మధుసూదనరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీక్షిత్ మాస్టారుతో తమ అనుబంధాలను నెమరవేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రేక్షకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పెద్దలకి, రమణాచార్య గారికి, శేషరావు గారికి, తదితర పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన కళాకారులకు, కళాభిమానులకు, ఆయన స్నేహితులకు, సన్నిహితులకు అందరికీ నమస్కారం. దీక్షిత్ గారి గురించి మాట్లాడే అర్హత నాకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా అనుభూతి మాత్రం ఇక్కడ చెప్పుకోవాలనిపిస్తుంది. నా చిన్నతనం నుంచి నేను నటిని. నాకు 13 సంవత్సరాల వయసు నుంచి రంగస్థలమే నాకు తల్లి, తండ్రి అన్నీ. జన్మనిచ్చింది నా తల్లి దేహం అయినప్పటికీ నాకు బతుకు జన్మనిచ్చింది నాటకరంగం. మాస్టర్ గారు స్ట్రీట్ ప్లేస్ చేస్తున్నప్పటి నుంచి నాకు పరిచయం. తెనాలి, గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కొలకులూరు మా మాస్టర్ గారిదని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. ఎందుకంటే తెనాలి కళలకు నిలయం. ఆ తెనాలి గడ్డని ఆనుకొనున్న కొలకులూరు మా మాస్టర్ గారు, మన మాస్టర్ గారు, మన దీక్షిత్ గారు ఆ గడ్డపై పుట్టినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అయితే ఆయనతో ఉన్న అనుబంధం నిజానికి ఆయన ఉన్నంత వరకు నాకు తెలియలేదు. అందరితో లాగానే మాట్లాడుతూ ఉండేదాన్ని. ఆయన వెళ్ళిపోయారన్న విషయం ఒక్కసారిగా నాటక రంగానికి మొత్తానికి ఉలిక్కిపాటులా అయిపోయింది. నాటకాలు అందరూ వేస్తూనే ఉంటారు, బతకడానికి నాటకం వేస్తుంటారు, ఎదుటి వాళ్ళతో మాట్లాడటానికి, పక్క వాళ్ళతో మాట్లాడటానికి నాటకాలు ఆడుతుంటారు, జీవనోపాధి కోసం నాటకాలు ఆడుతుంటారు. రకరకాల నాటకాలను మనం చూస్తూనే ఉంటాం. చాలామంది కళాకారులు వారు జీవించడం కోసమే నటన వృత్తిని వెన్నుకుంటారు. అది నాటక రంగం కానివ్వండి. ఒక చెట్టు తన నెత్తి మాడుతూ ఉన్న తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా నీడనిచ్చినట్టు దీక్షితు చెట్టు లాంటి మనిషి. ఎంతోమందికి నీడనిచ్చినాడు, ఎంతోమందికి అన్నం పెట్టాడు, ఎంతోమందికి శిక్షణ ఇచ్చాడు, ఎంతోమందిని ఆత్మీయులుగా చూసుకున్నాడు. నాకు దీక్షిత్కి మధ్య ఉండేటువంటి పరిచయం గత 30 ఏళ్లకు పైగా. ఏ రోజు కలుసుకున్నామో ఆ రోజు వాళ్ళ ఇంట్లో భోజనం చేసినప్పటి నుంచి, ఆ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు ఇటుపక్క అటుపక్క 2 వరుసల్లో కూడా ఇంతమంది భోజనం చేస్తూ ఉంటే
ఏమిటిది దీక్షిత్ అని చెప్పంటే ఇది నిత్యం జరుగుతూ ఉంటుంది అన్న అన్నాడు. అన్న అనే పదం అన్నాడు అంటే మొన్నటి వరకు కూడా అన్న అన్నాడు. దీక్షిత్ నా తమ్ముడు అని నేను సగర్వంగా చెప్పుకుంటాను. ఊరికే లోకం కోసమో లేకపోతే నటన కోసమో లేకపోతే అవతల వాడు వినాలనో దానికోసం కాకుండా నిజంగా మా ఇరువురిని కూడా అన్నా వదిన అని చెప్పని ఎంత ఆత్మీయంగా చూశాడో మా ఆత్మకు తెలుసు. నేను ఇప్పుడు ఏది మాట్లాడినా మా రఘుగా మాట్లాడినట్టు తక్కిన వాళ్ళు కూడా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నట్టుగా నేను కూడా ఎక్కువ మాట్లాడాను. ఒక్కొక్క ఘటన గురించి చెప్తే బాగుండదు. ఇప్పుడు అక్కినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా యాక్టింగ్ అనేటువంటిది ఎట్లా నిర్వహింపబడింది, ఎలా శిక్షణ ఇచ్చాడు, నంది నాటకాల యొక్క పరిస్థితిని మనం తీసుకొని రావాలి అని చెప్పినప్పుడు ఎలా తోడ్పడ్డాడు, ఆ తర్వాత తెలుగు నాటక దినోత్సవం రావాలని చెప్పి అనుకున్నప్పుడు ఊరికే అనడమే తప్పిస్తే అసలు ఏదైనా కాగితం మీద ఉండాలి కదా ప్రభుత్వం దగ్గర అని చెప్పంటే ఏప్రిల్ 2వ తారీఖు నాడు కాగితం తీసుకొచ్చి ఏప్రిల్ 6వ సమయంలోనే పద్మభూషణ్ ఏఆర్ కృష్ణ గారు నట శిక్షణ ఆవశ్యకతని గుర్తించి రిపర్టరీ ఏర్పాటు చేయడం, స్టాన్స్లేవెస్కి సిస్టాన్ని తెలుగువారికి పరిచయం చేయడం, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా స్టాన్స్లేవెస్కి సిస్టమ్ను ఫాలో అవుతున్న రోజులవి. ఈ విధంగా స్టాన్స్లేవెస్కి సిస్టమ్ అందరూ ఫాలో అవుతున్న ఒక 2 వ్యక్తులు మాత్రం దాన్ని భుజాన వేసుకొని తెలుగునాట ప్రచారం చేశారు. వారిలో ముఖ్యులు ఒకరు దేవదాస్ కనకాల గారు, 2 దీక్షిత్ మాస్టర్ గారు. అందుకే ఆయన అంటారు, నటన అనేది అంతకుముందు చాలామంది అనుకునే వాళ్ళు నటన వంశపారంపర్యంగా వచ్చేది లేదా పుట్టుకతో నటన వస్తుంది అని. దాన్ని ఖండిస్తూ నటన అనేది కాదు వరం, అది కృషి సాధనల సమన్వయం అంటూ స్టాన్స్లేవెస్కి ఏదైతే చెప్పాడో ఆ సిద్ధాంతాన్ని తెలుగునాట ప్రచారం చేయడంలో ముందున్నారు దీక్షిత్ మాస్టర్ గారు. అందుకే ఆయన ఒక ఆదిశంకరాచార్యులాగా నటన అందరికీ అందాలని కులం, మతం, ప్రాంతం ఇవన్నీ తేడా లేకుండా ఎన్నో వర్క్షాప్స్ కండక్ట్ చేసి చాలామందికి నటనని పంచారు ఆయన. ఇది ఒక విధంగా వారి ప్రస్థానం. అయితే నేను వారితో చదువుకోలేదు, వారి దగ్గర నేను శిష్యరికం చేయలేదు, అది నా దురదృష్టం కావచ్చు. ఎందుకంటే వారు తెలుగు విశ్వవిద్యాలయంలో మొదటి బ్యాచ్కి టీచ్ చేశారు, మేము వచ్చేసరికి వారు విశ్వవిద్యాలయం నుంచి బయటికి వెళ్ళిపోయారు. దానికి కూడా ఒక కారణం ఉంది. సో ఆయన ఎంత మంచి వ్యక్తో కొన్ని విషయాలు అంత స్ట్రిక్ట్గా ఉంటారని అర్థమవుతుంది. మొదటి బ్యాచ్లో విద్యార్థులతో జరిగిన ఒక చిన్న సంఘటన వల్ల ఆయన విశ్వవిద్యాలయాన్ని వదిలేయాల్సి వచ్చింది. సో అది చాలా చిన్న సంఘటన, కానీ స్టూడెంట్స్. ఇక తెలంగాణ కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థిని ఏఐసీసీ ఖరారు చేసింది. అంతా అనుకున్నట్లుగానే కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరికి టికెట్ దక్కింది. 2 విడతలుగా తెలంగాణ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ ఖమ్మం సీట్ను పెండింగ్లో పెట్టిన సంగతి తెలిసిందే. రేణుకా చౌదరితో పాటు పోట్ల నాగేశ్వరరావు, గాయత్రి రవిల పేర్లను కూడా కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు కథనాలు రావడంతో ఖమ్మం సీట్ను కాంగ్రెస్ ఎవరికి దక్కుతుందా అన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు రేణుకా చౌదరికి టికెట్ ఖాయం చేయడం గమనార్హం. తనకు టికెట్ దక్కని పక్షంలో రేణుకా చౌదరి పార్టీని వీడుతానని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెకు టికెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఖమ్మం టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈసారి టికెట్ దక్కకపోవడంతో ఒకవేళ ఆయన కాంగ్రెస్లోకి వస్తే ఆయనకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు కూడా ఊహాగానాలు వినిపించాయి. మొత్తం మీద ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై సస్పెన్స్కు తెరపడడంతో ఇక్కడ పోటీ నామా వర్సెస్ రేణుకా చౌదరిగా మారింది. ఇక కర్ణాటక మంత్రి చెన్న బసప్ప సత్యప్ప శివల్లి గుండెపోటుతో కన్నుమూశారు. 58 సంవత్సరాల రాష్ట్రంలో పురపాలక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. చెన్న బసప్ప పనిలో భాగంగా రాష్ట్రంలోని ధార్వాడలో కొంతమంది ప్రజలతో మాట్లాడుతున్న సమయంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన హుబ్లీలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి అదుపు తప్పడంతో చెన్న బసప్ప చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ఆయనకు కొన్ని నెలల క్రితం బైపాస్ సర్జరీ జరిగింది. ధార్వాడలో ఇటీవల నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి కొంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్న తీరును పరిశీలిస్తూ 3 రోజులుగా ఆయన అక్కడే ఉంటున్నారు. అయితే మంత్రి మృతి వార్త తెలుసుకున్న ఆయన మద్దతుదారులు వేల సంఖ్యలో దవాఖానకు వద్దకు వస్తున్నారు. దీంతో అక్కడ పోలీసుల బలగాలు భారీగా మోహరించాయి. ధార్వాడ జిల్లాలోని కున్గోల్ నుంచి పోటీ చేసిన ఆయన 3 సార్లు గెలుపొందారు.
ఇక మాజీ ఎంపీ జి వివేక్ సీఎం కేసీఆర్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో తనకు పెద్దపల్లి టికెట్ ఇస్తామని చెప్పి మాట తప్పారని వివేక్ ఆరోపించారు. పెద్దపల్లి సీటుపై కేసీఆర్ తనకు మాట ఇచ్చారని, కానీ ఆయన తన హామీని నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సలహాదారు పదవిలో కొనసాగలేనని, అందుకే రాజీనామా చేస్తున్నారని వివేక్ ప్రకటించారు. పెద్దపల్లి లోక్సభ స్థానాన్ని సీఎం కేసీఆర్ బోరకుంట్ల వెంకటేష్ కు కేటాయించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వివేక్ అసంతృప్తితో ఉన్నారు. నేడు రాజీనామా ప్రకటన చేస్తున్న ఆయన తన రాజీనామా ఆమోదించాలంటూ కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సలహాదారు పదవి వల్ల తనకు ఒరిగిందేమీ లేదని, తన తండ్రి వెంకటస్వామిలాగా తాను కూడా ప్రజాసేవ చేశానని అన్నారు. ఇక హైదరాబాద్ హయత్ నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో TS30C8898 అనే నెంబర్ బైక్ యాక్సిడెంట్కు గురైంది. బైక్పై ప్రయాణిస్తున్న సుధాకర్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో హయత్ నగర్ అమ్మా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంత్రి అఖిలప్రియ నామినేషన్ దాఖలు చేశారు. తల్లిదండ్రులు అయిన స్వర్గీయ భూమా శోభా నాగిరెడ్డిల ఘాట్కు చేరుకొని శ్రద్ధాంజలి ఘటించి ర్యాలీగా బయలుదేరి అఖిలప్రియ నామినేషన్ దాఖలు చేశారు. ఈ ర్యాలీలో వేలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, భూమా అభిమానులు పాల్గొన్నారు. గతంలో నేను నామినేషన్ వేసినప్పుడు ఇదే రోడ్డు మీద ఇక్కడే భూమా నాగిరెడ్డి గారితో పాటు నేను ఈ విధంగా నామినేషన్ వేసి ప్రజలందరూ కూడా నా తండ్రి నన్ను దగ్గర చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళిద్దరూ లేకుండా మొదటిసారి ఎన్నికలకి డైరెక్ట్ ఎలక్షన్కి నేను వెళ్తున్నాను. ప్రజలందరూ ఆశీస్సులు ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో నేను రాజకీయాలకు వచ్చానని చెప్పి అందరికీ తెలిసిందే. ఎటువంటి పరిస్థితుల్లో నేను రాజకీయాలకు వచ్చానో అందరికీ తెలిసిందే. తల్లి చనిపోయిన తర్వాత రాజకీయాలకు ఎమ్మెల్యేగా రావడం, తండ్రి చనిపోయిన తర్వాత మంత్రిగా బాధ్యతలు తీసుకోవడము నా కర్తవ్యంగా భావించి ఎక్కడ కూడా వేలెత్తి చూపించి నన్ను ఈ తప్పు చేశామని ఎవరు కూడా ప్రశ్నించకుండా నేను ఈ 5 సంవత్సరాలు కూడా రాజకీయాలు చేశానని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఎక్కడ కూడా నా తల్లిదండ్రులు లేని లోటు నేను తీర్చానని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ ఎన్నికల్లో శోభమ్మ నిలబడుతుందని చెప్పి నేను ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. గతంలో శోభమ్మ చనిపోయినప్పుడు ఏ విధంగా ప్రజలు చనిపోయిన వ్యక్తికి ఓటు వేసి గెలిపించి మా అమ్మని మళ్ళీ బతికించుకున్నారో అటువంటి గొప్ప మనసున్న ఆళ్లగడ్డ ప్రజలు ఈరోజు ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు వస్తే మనకి మేలు జరుగుతుందని గమనించి ఓటు వేస్తారని చెప్పి కూడా నేను భావిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదించి దీవెనలిచ్చి తల్లిదండ్రులు లేకుండా ఈరోజు రాజకీయాలకు నేను కొనసాగాలంటే మీరందరూ కూడా నా కోసము దేవుడికి మొక్కి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాను. ఇక తెలంగాణ భవన్లో నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గడ్డంపల్లి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన త్రిపురారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మర్ల చంద్రరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు అనుముల శ్రీనివాసరెడ్డి నర్సిరెడ్డి మరియు మండలంలోని 5 గ్రామాల సర్పంచ్లు టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలను వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర నాయక్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు త్రిపురారం సర్పంచ్ అనుముల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక కర్నూలు నగరంలో వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి హఫీజ్ ఖాన్ను మరియు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నటుడు తనీష్ మరియు అలీ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చంద్రబాబు లక్ష్మీనారాయణపై జగన్ ఫైర్. చంద్రబాబు స్క్రిప్ట్తోనే పవన్ అభ్యర్థులను ప్రకటిస్తున్నారన్న జగన్. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన సీనియర్ కాంగ్రెస్ నేత చిత్తరంజన్. టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సిద్దిపేట ఎమ్మెల్యేపై కేటీఆర్ సవాల్, మనమేంటో కేటీఆర్ చూపించాలన్న హరీష్ రావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.